ఈరోజు సతీష్ కుమార్ ఆత్మహత్య నువ్వు చెప్తున్నావు. నీ దగ్గర ఏ ఆధారం ఉందని ఆత్మహత్య అని చెప్పావు? ఒత్తిడికి గురయ్యాడన్నావు. సతీష్ కుమార్ తో నువ్వేమన్నా మాట్లాడావా? చెప్పాలి, అధికారులు కూడా విచారించాలి. సతీష్ కుమార్ మీద కరుణాకర్ రెడ్డి గారు ఒత్తిడి చేశారా లేదా దాన్ని బయట పెట్టాలి. 10 మీటర్ల దూరంలో సతీష్ కుమార్ గారు బాడీ పడి ఉంది. ట్రైన్ లో రక్తం ఉంది. ట్రైన్ ఆగింది. ట్రైన్ ఎందుకు ఆగింది? రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయి? 10 మీటర్ల దూరంలో ఎందుకు బాడీ ఉంది? పూర్తిగా నిఘా పెట్టారు. మీరు చూసే ఉంటారు. బాబాయిని చంపేశారు. తెల్లాతో గుండికి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టారు. పింక్ డైమండ్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో దొరుకుతుందన్నారు. వీళ్ళ మనస్తత్వం ఎలాంటిది అనేది వాళ్ళ బాబాయ్ హత్య కేసులో, పింక్ డైమండ్ విషయంలోనో, కోడికత్తి కేసులోనో, గులకరాయి విషయంలోనో స్పష్టంగా తెలిసిపోయింది. నిందనేయడంలో వీళ్ళ సిద్ధహస్తులు ఆరితేరిపోయి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రేపు రవికుమార్ ప్రాణానికి కూడా హాని ఉంది. వీళ్ళు ఎవరినైనా ఎలిమినేట్ చేసేస్తారు. సతీష్ కుమార్ వాళ్ళ బంధువులతో చెప్తూనే ఉన్నాడు, నాకు వైసీపీ నేతలతో ప్రాణహాని ఉంది. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి నన్ను ఏమన్నా చేసేస్తారు అని వాళ్ళ బంధువులతో చెప్పిన మాట వాస్తవం. ఒక అధికారి పేరు పదే ప్రస్తావించే వాళ్ళు ఈ రోజు ఆయన్ని తుడిముట్టిచ్చేశారు.